హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గ్రహ బలం అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయనకు గంగాధరుడు అనే కొడుకు ఉండేవాడు. ఆ జ్యోతిష్కుడు చనిపోతూ గంగాధరుణ్ణి దగ్గరికి పిలిచాడు. నాయనా, నీ భవిష్యత్తు చెప్తాను విను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. నువ్వు జన్మతః దరిద్రుడివి. నీది సంచార జీవితం. నువ్వు దుష్టులకు ఉపకారం చేసి వారి నుంచి ప్రత్యుపకారం పొందుతావు. కొంతకాలం చెరసాలలో కూడా ఉండవలసి వస్తుంది. అప్పుడు నీకు ప్రాణగండం కూడా ఉంది. అది గాని తప్పిందంటే నీకు ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. దీని ప్రకారం నీ భవిష్యత్తును నువ్వే రూపుదిద్దుకో అని చెప్పి అన్నాడు. గంగాధరుడికి తన తండ్రి జ్యోతిష్యంపై పూర్తి నమ్మకం ఉంది. చెరసాల కోసము, ధనం కోసము ఎదురు చూస్తూ ఉన్న ఊళ్ళో కూర్చోవడం దేనికి? ఎలాగో దరిద్రుడికి అన్నీ సొంత ఊళ్ళే. ఎలాగో తనది సంచార జీవితం అని తండ్రి అప్పటికే చెప్పాడు కాబట్టి అలా కాశీకి వెళ్ళి శివధ్యానం చేసి కొంత పుణ్యం పోగు చేసుకుందాం అని గంగాధరుడు అనుకున్నాడు. అతను కాశీ మార్గం పట్టి చాలా దూరం ప్రయాణించిన మీదట ఒకరోజు మధ్యాహ్నం గంగాధరుడికి విపరీతమైన దాహం వేసింది. దారిలో గంగాధరుడికి ఒక బావి కనిపించింది. దీంతో అతను తను తెచ్చుకున్న బిందెకి తాడు కట్టి ఆ బావిలోకి వేశాడు. ఆ బిందెను బావిలో ఉన్న పులి పట్టుకుంది. ఆ బిందెను పట్టుకున్నాక గంగాధరుడితో, అయ్యా, నేను ఇందులో పడిపోయి పైకి రాలేకపోతున్నాను. నన్ను పైకి తీసావంటే నీ రుణం నేనెప్పటికీ ఉంచుకోను అని వేడుకుంది. దాని మాటలు నమ్మి గంగాధరుడు ఆ పులిని పైకి లాగాడు. పైకి వచ్చిన పులి గంగాధరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం గంగాధరుడితో, అయ్యా, నేను ఒక మనిషిని తరుముతూ వచ్చాను. అతను కూడా ఈ బావిలోనే పడ్డాడు. కానీ ఎక్కడున్నాడో కనిపించడం లేదు. అలాగే ఒక ఎలుకను పాము తరుముతూ వచ్చింది. అవి కూడా బావిలో ఉన్నాయి. తీస్తే ఆ రెండిటిని బయటికి తీయి, కానీ ఆ మనిషిని మాత్రం పైకి తీయవద్దు. ఎందుకంటే వాడు పరమదుష్టుడు. నువ్వు నాకు ఆపత్కాలంలో సహాయం చేశావు కాబట్టి నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే నేను కూడా వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గంగాధరుడు బిందెను మళ్ళీ బావిలో వేశాడు. ఈసారి పాము బిందెను పట్టుకొని తనను పైకి తీయమని ప్రార్థించింది. ఆ పామును పైకి తీసిన మీదట పాము కూడా గంగాధరుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి తనను తలుచుకున్నప్పుడు వచ్చి సాయం చేస్తానని చెప్పింది. గంగాధరుడు మూడోసారి బావిలో బిందె వేసినప్పుడు ఈసారి ఎలుక ప్రార్థించింది. ఆ ఎలుకను కూడా గంగాధరుడు పైకి తీశాడు. నాలుగోసారి మళ్ళీ బావిలో బిందె వేసినప్పుడు మనిషి కూడా తనను పైకి తీయమని వేడుకున్నాడు. అతన్ని బయటికి తీయవద్దని పులి సలహా ఇచ్చినప్పటికీ ఆ సలహాని పెడచెవిన పెట్టి గంగాధరుడు ఆ మనిషిని కూడా బయటికి లాగి అనంతరం బిందెతో నీరు తీసుకొని తన దాహం తీర్చుకున్నాడు. బావిలో నుంచి బయటికి వచ్చిన మనిషి గంగాధరుడితో ఇలా అన్నాడు, అయ్యా, నా పేరు మాణిక్యవర్మ. నేనొక నగల వ్యాపారిని. మాది ఉజ్జయిని. ఆ మృగాలు తమతో చెప్పిన మాటలు మీరు నమ్మవద్దు. తమరు మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అని కోరాడు. ఈ మాటలు విని గంగాధరుడు ఎంతో సంతోషించాడు. అయ్యా, ఇప్పుడు నేను కాశీ వెళ్తున్నాను. మరెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పక వస్తాను అని చెప్పి మాణిక్యవర్మ దగ్గర సెలవు పుచ్చుకొని తిన్నగా కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ అతను 10 సంవత్సరాలుండి శివార్చన చేశాక స్వదేశం పైన బుద్ధి మళ్ళింది. అతను తన గ్రామానికి తిరిగి వస్తూ బావి దగ్గరికి వచ్చేసరికి అతనికి పులి, పాము, ఎలుక జ్ఞాపకం వచ్చాయి. వెంటనే పులి చెప్పిన మాట ఎంతవరకు నిజమో తెలుసుకుందామని దాన్ని తలుచుకున్నాడు.
తలుచుకున్న వెంటనే పులి తన నోట ఒక కిరీటం కరుచుకొని అక్కడికి వచ్చింది. ఆ కిరీటాన్ని గంగాధరుడికిచ్చి, నా వల్ల ఏమైనా సహాయం కావాలా అని అడిగింది. ఏమీ లేదు, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి చూద్దామనుకున్నాను అన్నాడు గంగాధరుడు. అదేవిధంగా అతను పామును ఎలకను కూడా తలుచుకున్నాడు. అవి కూడా వచ్చాయి. పాము అతనికి సర్పదష్టులై చనిపోయిన వారిని బతికించే శక్తిని ఇచ్చింది. తర్వాత రెండూ వెళ్ళిపోయాయి. గంగాధరుడికి మాణిక్యవర్మను కూడా చూడాలనిపించింది. అతని ఆతిథ్యం స్వీకరించడమే కాక పులి తనకు కానుకగా ఇచ్చిన కిరీటాన్ని అతనికి విక్రయించి రొక్కం పుచ్చుకోవచ్చునని అతనికి తోచింది. అతను కిరీటాన్ని తన పైబట్టలో చుట్టి పెట్టుకొని ఉజ్జయినిలో ఉన్న మాణిక్యవర్మ ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మాణిక్యవర్మ గంగాధరుడికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పాడు. గొప్పగా అతిథి సత్కారం చేశాడు. గంగాధరుడు తాను తెచ్చిన కిరీటాన్ని చూపగానే మాణిక్యవర్మకు రాజాదరణ పొందే మార్గం తట్టింది. కొద్ది రోజుల క్రితం ఆ దేశపు రాజుగారు వేటకు వెళ్ళాడు. ఆయన తిరిగి రాలేదు. ఆయన కోసం వెతికినప్పుడు ఆయన దుస్తులు, రక్తము, కొద్ది శరీర భాగాలు మాత్రమే కనిపించాయి. రాజుగారు దుర్మరణం పాలయ్యాడు. ఆయన కొడుకు రాజ్యాభిషేకం చేసుకుని రాజయ్యాడు. ఇప్పుడు గంగాధరుడు తెచ్చిన కిరీటం దుర్మరణం పొందిన రాజుది. దీన్ని తీసుకుపోయి కొత్త రాజుకు చూపి అది తెచ్చిన వాణ్ణి పట్టిస్తే తనకు శాశ్వతంగా రాజాదరణ దొరుకుతుందని మాణిక్యవర్మ గ్రహించాడు. అతను గంగాధరుడితో, మీరు తొందరపడక 2 రోజులు నాకు వ్యవధి ఇవ్వండి, నేను మీకు దీని పూర్తి మూల్యం ముట్టేట్టు చూడగలను అన్నాడు. గంగాధరుడు సమ్మతించాడు. మర్నాడు గంగాధరుడు స్నానానికి నదికి వెళ్ళగానే మాణిక్యవర్మ కిరీటాన్ని తీసుకుని రాజు వద్దకు చేరుకున్నాడు. మహారాజా, పెద్దరాజు గారిని హత్య చేసిన మనిషిని కనిపెట్టాను. అతనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు. అతని వద్ద ఈ కిరీటం ఉంది, చిత్తగించండి అంటూ కిరీటం చూపాడు. నిజానికి పెద్దరాజును చంపింది పులి. కాని రాజుకు పులి సంగతి తెలియదు. గంగాధరుడే తన తండ్రిని చంపాడు అనుకుని విచారణ కూడా జరపకుండా అతన్ని చీకటి కొట్టిలోకి తోయించమని, అన్నపానాలు లేక మాడి చావనిమ్మని ఉత్తర్వు చేసి మాణిక్యవర్మకు మంచి బహుమతిని ఇచ్చి పంపేశాడు. రాజభటులు మాణిక్యవర్మ ఇంటికి వచ్చి గంగాధరుణ్ణి పట్టుకుని తీసుకుపోయి చీకటి కొట్టులో వేసేశారు. రాజభటులు తనను చీకటి కొట్టులో ఎందుకు ఉంచింది గంగాధరుడికి తెలియరాలేదు. కాని మాణిక్యవర్మ చేసిన మోసం వల్లనే తనకి గతి పట్టిందని అతను అనుకున్నాడు. ఈ స్థితిలో తనకు సహాయం చేయగల వారెవరున్నారు? పులి, పాము, ఎలుక తప్ప. అందుకని గంగాధరుడు వాటిని తలుచుకున్నాడు. పులి నగరం వెలుపల దాకా వచ్చింది, కాని చెరసాల దాకా రాలేకపోయింది. పాము, ఎలుక మట్టుకు అతనున్న చోటుకు రాగలిగాయి. అవి గంగాధరుడికి ప్రాణాపాయం లేకుండా కాపాడుతామని మాటిచ్చాయి. ఆ తర్వాత పాము, పులి కూడబలుక్కొని రాజుకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాయి. అది మొదలుకొని రాజ్యంలో పులుల భయము, పాముల భయము అపారంగా హెచ్చిపోయింది. ఈ లోపుగా కొన్ని వేల ఎలుకలు గంగాధరుడుండే చీకటి కొట్టులోకి సొరంగం తవ్వి దాని గుండా అతనికి కావలసిన ఆహారమంతా చేరవేస్తూ వచ్చాయి. ఆ ఆహారాన్ని తిని గంగాధరుడు సుఖంగా జీవించాడు. కాలం గడిచిన కొద్దీ దేశంలో పాముకాటు చావులు, పులుల వల్ల పశువుల నష్టము పెచ్చుమీరిపోయాయి. ఈ పీడలను రాజు ఏ విధంగానూ అరికట్టలేకపోయాడు. ఒకనాడు రాజుగారి చెల్లెలు రత్నమంజరి పాము కరచి చనిపోయింది. ఆమెను బతికించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని, రత్నమంజరిని ఇచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రత్నమంజరిని నేను బతికిస్తాను అని చీకటి కొట్టులో నుంచి గంగాధరుడు కేకలు పెట్టాడు. ఆ కొట్టులో ఉండే మనిషి ఏనాడో చచ్చిపోయి ఉంటాడనుకున్న కాపలా వాళ్ళు రాజు దగ్గరకు వెళ్ళారు. మహారాజా, పెద్దరాజు గారిని చంపి చీకటి కొట్టులో పడిన మనిషి ఇంకా బతికే ఉన్నాడు. తాను పాము కాటుతో చచ్చిపోయిన వారిని బతికిస్తానని కేకలు పెడుతున్నాడు అని చెప్పారు.
ఇంతకాలం ఆహారం లేకుండా బతికి ఉన్న మనిషిలో ఎంత మహత్తైన ఉండవచ్చు అని అనుకొని రాజుగారు గంగాధరుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నారు. గంగాధరుడు వచ్చి రత్నమంజరిని చేతితో నిమరగానే ఆమె లేచి కూర్చుంది. అప్పుడు గంగాధరుడు జరిగిందంతా రాజుతో చెప్పాడు. ఎలుకలు తనకు తిండి పెట్టి కాపాడినట్టు, అలాగే పులి పాము తన నిమిత్తమై రాజ్యంలో సంక్షోభం కలిగించి ఉంటాయని, తనకు విడుదల అయ్యాక వాటి భయం ఉండదని అన్నాడు. ఆ విధంగానే దేశంలో పులుల భయము పాముల భయము సమసిపోయింది. రాజు గంగాధరుడికి మాట ప్రకారం తన చెల్లెలినిచ్చి పెళ్లి చేయడమే కాకుండా అన్న ప్రకారం అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. దీంతో గంగాధరుడికి తన తండ్రి చెప్పిన జోస్యం పూర్తిగా నిజమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.